Praise the Lord. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తల కార్యములు 6వ అధ్యాయము 15వ వచనం. యాక్ట్స్ 6:15. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖం వలె వారికి కనబడెను. And all that sat in the council, looking steadfastly on him, saw his face as it had been the face of an angel. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన దినాన్ని దేవుడు మనకి ఇచ్చినారు. మరి ప్రభువారిని స్తుతించి ఆయన ఆరాధించి ఆయన గణపరిచి మరి ఈ దినాన్ని ప్రారంభించినప్పుడు ఆ దినము మనకెంతో క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, సంతోషాన్నిస్తుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మంచిది పిల్లరా, ఇక్కడ స్టెఫన్ కనబడుతున్నాడు. స్టెఫన్ యొక్క ముఖము అంట దేవదూత ముఖం వల్ల కనపడుతుంది. దేవదూత ముఖం అంటే ఎంతో ప్రశాంతంగా, నెమ్మదిగా, ప్రేమించే ముఖముగా, క్షమించే ముఖముగా కనబడి ఉంటుంది. ఎప్పుడండి? అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా, అంటే కొంతమంది యూదులు ఈ స్టెఫన్ను తీసుకొచ్చి అబద్ధ సాక్షులు పెట్టి దూషిస్తూ ఏవేవో అనరాని మాటలు అంటున్నప్పుడు పిల్లరా, ఇక్కడ స్టెఫను ఎంతో ప్రశాంతంగా ఉన్నాడు. ఎందుకున్నాడండి అట్లా ప్రశాంతంగా? అక్కడ ఏం రాయబడి ఉందంటే, స్టెఫన్ అంట విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతో నిండిన వాడే అని ఉంది. నా ప్రియ సహోదరి, నీ నా జీవితంలో యేసు ప్రభువారి మీద విశ్వాసం ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మతో మళ్ళీ నింపబడినప్పుడు అబద్ధ సాక్షులు ఉండొచ్చు, అవమానించవచ్చు, ఏవేవో లోకంలో వారు మనం పరగొచ్చు, కానీ మన జీవితంలో ఉన్నటువంటి విశ్వాసం కానీ, ఆ యొక్క నెమ్మది కానీ, ప్రశాంతత కానీ ఏమి చెదరదండి. ఎందుకు? మన యొక్క ఐడెంటిటీ ఆ యొక్క అబద్ధ సాక్ష్యాలు, అవమానాల మీద కాదు, కానీ యేసు ప్రభువారి మీద. కాబట్టి నా ప్రియ సహోదరి, స్టెఫన్ ముఖము ఒక దేవదూత ముఖం వల్ల కనబడుతుందంటే నీ నా ముఖములు కూడా అలా కనబడాలి అని ఆశపడినట్లయితే ఎలాంటి అబద్ధ సాక్షులున్నా, ఎవరిని నిందలు వేసినా, అవమానపరిచినా యేసు ప్రభువారి వైపు చూడు. అనే విధముగా క్షమించినారో, ప్రేమించినారో, కంపాషన్ చూపెట్టినారో, దయ చూపెట్టినారో పిల్లరా, అలాంటి స్వభావం కలిగిన వారమై నేను మహింపరిచే జీవితాలు కలిగి ఉండాలని మనం ఆశపడదాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరిశుద్ధమైన తండ్రి, మరి నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలయ్యా. ఎలాంటి మాదిరికరమైనటువంటి జీవితము స్టెఫన్ది ప్రభువా. అవమానాలు ఉన్నాయి, అబద్ధ సాక్షులు ఉన్నాయి, దూషిస్తున్నారు, ఏవేవో చేస్తున్నారు. అయినా కూడా తనలో ఉన్నటువంటి ఆ శాంతి, సమాధానము, నెమ్మది కోల్పోలేదు ప్రభువా. గల కారణము విశ్వాసం తనకుంది. పరిశుద్ధాత్మతో నింపబడినాడు కాబట్టి సర్వసత్యంలో నడిచినాడు ప్రభువా. ఇలాంటి ఆత్మ ద్వారా మా ప్రతి ఒక్కరిని నడిపించండి. అప్పుడే మేము మా జీవితాల్లో నెమ్మది కలిగి ఉంటాం. లోకంలో అబద్ధ సాక్షులు ఉంటున్నాయి, అవమానిస్తూ ఉంటారు, ఏవేవో నిందలు వేస్తూ ఉంటారు ప్రభువా. అయితే మీ వైపు చూసినప్పుడే అలాంటి నెమ్మది గల మనసు కలిగి ఉంటాం. ఇలాంటి ఆత్మ ద్వారా, కృప ద్వారా ప్రతి ఒక్కరి బలపరచమని మనం మీ చేతిగా అప్పగించుకుంటూ ఈ దినమంతా మీరు కింద భద్రపరిచి ప్రభువా, మీ యొక్క సర్వసత్యంలో మమ్మల్ని నడిపించి సమాధానం దయచేయమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. Here in Acts 6:15, Stephen stood before powerful opponents who falsely accused him, yet he displayed remarkable peace, courage, and godly character. His face reflected God's presence because his heart was fully devoted to the Lord. Instead of fear, anger, or retaliation, Stephen demonstrated confidence that came from the Holy Spirit. Amen.